అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలను హీట్ వేవ్ దంచేస్తోంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు పలు దేశాలను ఉడికించేస్తున్నాయి. ముఖ్యంగా నరకానికి దారిగా చెప్పుకునే కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 41 కన్నా ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారంలో ఇది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం. అందుకే దీనిని డెత్ వ్యాలీ అంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ డెత్ వ్యాలీలో ఇప్పుడు మాత్రం 41 డిగ్రీస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మలమల మార్చే ఈ ఎండ ఎలా ఉంటుందో చూసేందుకు కూడా ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు. దీనినే సరదాగా టెంపరేచర్ టూరిజం అని అంటున్నారు. మనకు సాధారణంగా ఉండే ఈ ఎండ వేడిమి పాశ్చాత్యులకు చాలా ఎక్కువ. ఎందుకంటే వారికి మామూలుగానే మంచు కురిసే వాతావరణంలో ఉంటారు. వారికి 40 డిగ్రీల వేడి అంటే చాలా చాలా ఎక్కువేనని చెప్పాలి. ఈ వేడితో వచ్చే వడగాలుల కారణంగా పెద్ద సంఖ్యలో జనం అపస్మారకానికి లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ డెత్ వ్యాలీకి వచ్చే పర్యాటకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ యాజమాన్యం వద్దని వారిస్తున్నప్పటికీ పర్యాటకుల రాక మాత్రం ఆగడం లేదు. మొన్నటి శని ఆదివారాల్లో ఇక్కడ 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. 1913 జూలైలో ఇక్కడ అత్యధికంగా 56.67 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేడిని కూడా అక్కడి జనం ఎంజాయ్ చేస్తారు. వెర్రి 1000 రకాలన్నట్లుగా మలమలా మార్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామనుకుని జనాలు ఆ ప్రదేశానికి బారులు తీరుతూ ఉంటారు. సాధారణంగా అక్కడి వారు ఎండ 40 డిగ్రీల సెల్సియస్ దాటితే చాలు కాలు బయట పెట్టకుండా ఇంట్లో ఏసీ వేసుకుని ఉంటారు. కానీ కొందరు సాహసికులు మాత్రం 50 డిగ్రీల సెల్సియస్ దాటితే ఆ ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో అనుభవించాలని అనుకుంటారు. ఇంకేం, కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి బారులు తీరుతున్నారు. నిజానికి ఈ డెత్ వ్యాలీని ప్రమాదకరమైన ప్రాంతంగా చెబుతూ ఉంటారు. పైగా అక్కడ రాళ్లు ఒక చోట నుంచి మరొక చోటుకు కదులుతూ ఉంటాయి. ఆ విశేషాలేంటో, ఆ ప్రాంతం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి. ఇక్కడి ఈ అసాధారణ ఉష్ణోగ్రతలకు ఆ ప్రాంతపు భౌగోళిక పరిస్థితులు కారణమని అంటారు శాస్త్రవేత్తలు. ఇక్కడ 1913లో జూలై 10వ తేదీన అత్యధికంగా 134 డిగ్రీల ఫారెన్ హీట్ అంటే 56.66 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది చాలా ప్రమాదకరమైన ఉష్ణోగ్రతగా రికార్డుల్లో కూడా చేరింది. ఇక్కడి ఫర్నేస్ క్రీక్ లోని అత్యాధునిక సెన్సార్లు వీటిని గుర్తించాయి. 129 డిగ్రీల హీట్ అయితే ఇక్కడ 6 సార్లు నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రత డెత్ వ్యాలీ బయట పరిశీలిస్తే 2016లో కువైట్ దేశంలో జూలై 21న ఒక్కసారి మాత్రమే నమోదైంది. నిజానికి డెత్ వ్యాలీలో ఏడాదిలో అత్యధికంగా రోజులు నిప్పుల కొలిమిగా ఉన్నట్లుగానే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఫర్నేస్ క్రీక్ అనే ప్రాంతంలో భీకరమైన వేడి ఉంటుంది. 1972 జూలై 5వ తేదీన డెత్ వ్యాలీ నేలపై 201 డిగ్రీల ఫారెన్ హీట్ వేడి నమోదైంది. ఇది నీరు మరిగే వేడి కన్నా కొన్ని డిగ్రీలు తక్కువగానే ఉంటుంది. అదే రోజు వాతావరణ ఉష్ణోగ్రత 128 డిగ్రీల ఫారెన్ హీట్ గా నమోదైంది. 1929, 1953 సంవత్సరాల్లో అయితే చుక్క వర్షం పడలేదని రికార్డులు చెబుతున్నాయి. 1931 నుంచి 34 మధ్యలోని 40 నెలల్లో కేవలం అంగుళం వర్షపాతం కంటే తక్కువే నమోదైంది. మరి అందుకే దీనిని భూలోక నరకమని అంటారు. ఇలా అనడానికి కారణం కూడా ఉందనుకోండి. డెత్ వ్యాలీలోని నేషనల్ పార్క్ లో ఉన్న ఫర్నేస్ క్రీక్ అనే ప్రాంతం సముద్ర మట్టం కంటే 190 అడుగుల కింద ఉంటుందన్నమాట. దీని చుట్టూ 4 వైపులా పర్వతాలు కూడా ఉంటాయి. సముద్ర మట్టం కంటే కింద ఉండే ప్రాంతానికి చేరవచ్చే గాలి క్రమంగా వేడెక్కుతూ ఉంటుంది. దీనికి చుట్టూ కొండలు ఉండడంతో చల్లటి గాలి ఈ లోయలోకి వచ్చే అవకాశం కూడా ఉండదు. దాంతో అక్కడికి చేరిన గాలి మరింత తీవ్రంగా వేడెక్కుతోంది. ఇది బయటకు పోయే అవకాశం కూడా ఉండదు. అదే ఇక్కడ ప్రాంతాన్ని నరకప్రాయంగా మారుస్తోంది. ఇక్కడ కేవలం ఉష్ణోగ్రతలే కాదు, ప్రమాదకరమైనటువంటి వర్షాలు, మెరుపు వరదలు కూడా సహజంగానే సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ 2022 ఆగస్టులో వచ్చిన వరదలు పార్కులో విధ్వంసం సృష్టించాయి. 2015లో మెరుపు వరదలు ఇక్కడి రోడ్లను తుడిచిపెట్టేశాయి. కొన్ని అడుగుల బురదతో ఈ ప్రాంతం నిండిపోయింది. అత్యంత అరుదుగా హిమపాతం కూడా నమోదవుతోంది. 1949 జనవరి 10, 11 తేదీల్లో 4 అంగుళాల మంచు కురిసింది. ఇదే సముద్ర మట్టం కంటే తక్కువలో నమోదైన అత్యధిక హిమపాతంగా చెబుతున్నారు పరిశోధకులు. అయితే డెత్ వ్యాలీలో ఈ ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో యూరోపియన్ దేశాల నుంచి భారీగా పర్యాటకులు వస్తున్నారు. అయితే ఇక్కడ వేడి వాతావరణం పర్యాటకుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని నేషనల్ పార్క్ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో త్వరలోనే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శతాబ్దాలుగా ప్రపంచంలోనే డెత్ వ్యాలీ అన్న పేరు చాలా పాపులర్. ఇది పేరుకు తగినట్లుగానే మృత్యులోయ లక్షణాలను పునికి పుచ్చుకున్నట్లుగా ఉంటుంది. గతంలో ఇక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారని చెప్పుకునేవారు. ఆ ప్రాంతంలో కనుచూపు మేరలో కనీసం పచ్చగడ్డి కూడా మొలవదు. అలాంటి చోట ఎండలు విపరీతంగానే ఉంటాయి. వర్షాలు కూడా భారీగానే కురుస్తాయి. మంచు కూడా తీవ్రంగానే కురుస్తోంది.
తాగుదామంటే గుక్కడి నీరు కూడా దొరకని చోట కుండపోత వర్షాలు కురవడంతో వచ్చిన వరదల్లో వేల మంది టూరిస్టులు చిక్కుకున్నారు. ఎటు చూసినా ఎండిపోయినట్లుగా ఉండే కొండలు గుట్టలే కనిపిస్తూ ఉంటాయి. ఎడారిలా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మృత్యులోయలో గత సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీలో 1000 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి వర్షం కురుస్తుందని చెబుతూ ఉంటారు. అది నిజం చేస్తూ కుండపోతగా వర్షం కురిసింది. దాంతో ఆ మృత్యులోయలో ఏకంగా వరదలు పొంగి పొర్లాయి. ఇటువంటి ప్రమాదకరమైన ప్రదేశంలో ఒక్క వాన చినుకు పడినా అది చాలా చాలా గొప్ప విషయం లాగానే ఉంటుంది. అలాంటిది 2023లో భారీ వర్షాలు కురిశాయి. డెత్ వ్యాలీ ప్రాంతాన్ని సందర్శించేందుకు చాలా కాలంగా అమెరికా ప్రభుత్వం పర్యాటకులను అనుమతిస్తోంది. అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం డెత్ వ్యాలీ పైన కూడా పడింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సైన్స్ అంతా అభివృద్ధి చెందిన కొన్ని భౌగోళిక రహస్యాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోతూ ఉంటాయి. డెత్ వ్యాలీలో కూడా కొన్ని ప్రకృతి పరమైనటువంటి రహస్యాలు ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. మీకు తెలుసా, ఇక్కడ హీట్ వేవ్, భారీ వర్షాలు, వరదలతో పాటు ఈ నేలపై ఉండే రాళ్లు కూడా విచిత్రంగా కదులుతూ ఉంటాయి. అదే విచిత్రం. దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. పెద్ద పెద్ద రాళ్లు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటాయి. డెత్ వ్యాలీలోని మైదానం గుండా అలాంటి రాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వీటిని సెల్ఫ్ స్లైడింగ్ రాళ్లు, సెయిలింగ్ స్టోన్స్ అని కూడా చెబుతూ ఉంటారు. రేస్ ట్రాక్ ప్రాంతంలో ఉన్న 320 కిలోల రాళ్లు కూడా సొంతంగా ఒక దిశగా కదులుతూ ఉంటాయి. డెత్ వ్యాలీలో రాళ్ల కదలిక శాస్త్రవేత్తలకు ఒక పజిల్ గానే మిగిలిపోయింది. ఈ రహస్యాన్ని పరిష్కరించడానికి 1972 సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఒప్పందం ఏర్పడింది. ఈ బృందం రాళ్ల సమూహాన్ని 7 సంవత్సరాలు అధ్యయనం చేసింది. కెరిన్ అనే 317 కిలోగ్రాముల రాయి అధ్యయనం సమయంలో అస్సలు కుదరలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాయి కిలోమీటర్ల దూరం వరకు జరిగిపోయింది. అలా జరిగినట్లుగా ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే వేగవంతమైన గాలుల కారణంగానే రాళ్లు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతాయని పరిశోధకులు భావించారు. ఎడారిలో గంటకు 90 మైళ్ల వేగంతో గాలి వీస్తుందని, రాత్రి సమయంలో గడ్డకట్టే మంచు, ఉపరితలం పైన ఉన్న తడి నేల ఇవన్నీ కలిసి రాళ్లు కదులుతున్నాయని వెల్లడించారు. కొంతమంది మాత్రం అతీంద్రియ శక్తుల వల్లే ఇలా జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. విస్తృతమైన పరిశోధనల తర్వాత స్పెయిన్ కాన్ఫ్యూటెన్స్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు మాత్రం కాస్త శాస్త్రీయంగా ఉండే కారణం కనిపెట్టారు. అక్కడి నేల పై పొరలో ఉండే కొన్ని రకాలైన సూక్ష్మజీవుల వల్లనే రాళ్లు కదులుతున్నాయని తెలిపారు. కానీ అంత పెద్ద రాళ్లు కంటికి కనిపించని సూక్ష్మజీవులతో ఎలా కదులుతాయనే ప్రశ్నలకు మాత్రం వారు సమాధానం చెప్పలేకపోయారు. బురదగా ఉండి జారిపోతే ఏదో అనుకోవచ్చు, కానీ ఎప్పుడూ డ్రైగా ఉండే డెత్ వ్యాలీలో ఇలా రాళ్లు కదులుతూ ప్రయాణించడం విచిత్రమే అంటున్నారు టెంపరేచర్ టూరిస్టులు.